దేవుడు విడిపించేవాడని, దేవుడు అన్ని రోజుల్లో కూడా ఉపయోగించి దేవుని బిడ్డలకు సహాయం చేసేవాడని మనం చూస్తూ వచ్చాం. 2వ అధ్యాయంలో ప్రేక్షకులారా, ఎవరెవరు తిరిగి వచ్చారు వాళ్ళందరి పేర్లు కూడా రాయబడ్డాయి. ఇప్పుడు 3వ అధ్యాయంలో దేవుడు ఈ రోజు మనకు నేర్పించే ఆత్మీయ పాఠాలను ధ్యానం చేసి, ప్రియమైన స్నేహితులారా, యెషయా గ్రంథము 3వ అధ్యాయము, చెర నుండి ప్రజలు తిరిగి వచ్చిన తర్వాత వారు మొట్టమొదటిగా చేసినటువంటి పని ఏంటంటే, వారు ఒక బలిపీఠాన్ని కట్టుకున్నారు. 3వ వచనాన్ని మనం చదువుదాం. యజాదాకు కుమారుడైన యెషూవయును, యాజకులైన అతని సంబంధులను, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమందు వ్రాయబడిన ప్రకారముగా దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలీయుల దేవుని బలిపీఠము కట్టింది. ప్రియమైన స్నేహితులారా, చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత వారు మొట్టమొదటిగా చేసిన పని ఏంటంటే బలిపీఠాన్ని కట్టుకున్నారు. ఏమండి, వారి జీవితంలో మొట్టమొదటిగా దేవుని యొక్క బలిపీఠానికి స్థానం ఇచ్చారు. వాళ్ళు రావడంతో వాళ్ళు ఇల్లు కట్టుకోలేదు. ఫస్ట్ మనం ఇల్లు కట్టుకుందాము, మనం స్థిరపడదాము, మనం ఇక్కడ సెటిల్ అయిపోదాము, పాడైపోయిన మన స్థలాలని బాగు చేసుకుందాము, ఆ తర్వాత మనం సెటిల్ అయినాక అప్పుడు దేవుని ఆలయం గురించి ఆలోచించేద్దామని అనుకోలేదు. వాళ్ళ సొంత పనులు కూడా పక్కన పెట్టి వాళ్ళు మొట్టమొదటిగా ఏం చేశారంటే వారు బలిపీఠాన్ని కట్టారు. ఈరోజు ప్రతి విశ్వాసి కూడా తన జీవితంలో ఒక బలిపీఠాన్ని కట్టుకోవాలి. ఆ రోజుల్లో రాళ్లతో బలిపీఠం కట్టేవాళ్ళు, దానిపైన కట్టెలు పేర్చేవాళ్ళు, దానిపైన అర్పించబడినటువంటి జంతువుని కాల్చి దహన బలిగా అర్పించేటువంటి వాళ్ళు. ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను నది దాటిన తర్వాత వాళ్ళకు బలిపీఠాన్ని కట్టారు. నోవాహు జలప్రళయం తర్వాత ఓడలో నుంచి కిందికి దిగిన తర్వాత ఒక బలిపీఠం కట్టాడు. అబ్రహాం అయితే గుడారాలు వేసుకుని జీవించేవాడు కాబట్టి ఊరూరు సంచారం చేస్తా ఉన్నప్పుడు ఏ ఊర్లో గుడారం వేసుకుంటే ఆ ఊర్లో ఒక బలిపీఠం కట్టాడు. భక్తులందరూ కూడా బలిపీఠాలు కట్టారు. ఏలియా బలిపీఠం కట్టాడు. అయితే ఈ రోజు రాళ్లతో బలిపీఠం కట్టమని దేవుడు అడగట్లేదు, కానీ దహన బలుల కొరకు బలిపీఠం కట్టమని దేవుడు అడగట్లేదు. కానీ ఈ రోజు నువ్వు ఎలాంటి బలిపీఠం కట్టాలంటే ప్రార్థనతో కూడిన బలిపీఠము, స్తుతులతో కూడిన బలిపీఠము, ఏమంటే వాక్యముతో కూడిన బలిపీఠము, దేవుని సన్నిధి, దేవుని సహవాసంతో కూడినటువంటి బలిపీఠమును మీ జీవితంలో మొదటిగా కట్టుకోవాలి. ఎవరి జీవితంలో అయితే ఈ ప్రార్థన, వాక్యము, సహవాసము, దేవుని యొక్క సన్నిధి ఇలాంటి బలిపీఠం ఉండదో వాళ్ళ జీవితంలో దేవుని యొక్క కార్యాలు అనుభవించలేరు. ప్రియమైనటువంటి స్నేహితులారా, వారు మొట్టమొదటిగా వారి యొక్క పనులు ఆపుకొని బలిపీఠానికి అవకాశం ఇచ్చారు, కట్టుకున్నారు. ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, దేవునికి నువ్వు ప్రథమ స్థానం ఇవ్వాలి, దేవునికి నీవు మొదటి స్థానం ఇవ్వాలి. నీ ఉద్యోగం దేవుని తర్వాతే, నీ కుటుంబం దేవుని తర్వాతే, నీ పనులు, నీ వ్యాపారం, నీ ప్రయాణాలు, నీ కార్యక్రమాలు ఇవన్నీ కూడా దేవుని తర్వాతే. కొంతమంది ఆదివారం గుడి మానుకొని కూడా కార్యక్రమాలకు వెళ్తారు. ఏమంటే అన్నిలు ఆదివారాలే పెట్టుకుంటారు. చెప్పాలి, అయ్యా ఆదివారం అయితే మేము రాము, మాకు గుడే ముఖ్యం, మాకు బలిపీఠమే ముఖ్యం. వాళ్ళకి అర్థం అవ్వాలి, ఆదివారం పెట్టుకుంటే వీళ్ళు రారు కాబట్టి మనం ఇంకో డేట్ అన్నా మార్చుకోవాలి, లేదా వాళ్ళు రాకుండానన్నా మనం చేసేసుకోవాలి. గుడి కూడా మానుకొని స్నేహితులారా, కొంతమంది పరుగులు పెడతా ఉంటారు. ఫంక్షన్లు, పార్టీలు, పండుగలు, ఫ్రెండ్స్, బంధువులు, పెళ్లిళ్ళు, ఒకటే ఆదివారము వస్తే చాలు గుడి మానుకొనైనా వెళ్ళిపోతా ఉంటారు. స్నేహితులారా, చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే వారు చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత బలిపీఠం కట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ చెరలో 70 సంవత్సరాలు బలిపీఠ అనుభవం లేదు. మోషే ధర్మశాస్త్రమందు నియమించిన క్రమము చొప్పున బలులు అర్పించే అవకాశము బానిసలుగున్న దేశంలో కుదరలేదు వాళ్ళకి. వాళ్ళు తిరిగి వచ్చి దేవుని కార్యక్రమానికి మొట్టమొదటి అవకాశం ఇచ్చారు. ఈరోజు ప్రియ సహోదరుడు, సహోదరి, దేవునికి నీవు ప్రథమ స్థానం ఇవ్వగలుగుతుంటున్నావా? దేవుని పనులు చూసిన తర్వాతే నీ పనులను చూడగలుగుతుంటున్నావా? లేదా నిర్లక్ష్యంగా చూద్దాంలే, ఈ వారం కాకపోతే ఇంకొక వారం, ఈ ఆదివారం కాకపోతే ఇంకొక ఆదివారం, ఈ ప్రార్థన కాకపోతే ఇంకొక ప్రార్థన, సంవత్సరంలో ప్రార్థనలు పొదువుగా ఉన్నాయా, ఆదివారాలు పొదువుగా ఉన్నాయా? ప్రియ సహోదర, సహోదరి, చెప్తున్నాను, నీవు దేవునికి ఎంత ఆసక్తిగా సమయాన్ని ఇస్తావో దేవుడు నీ పట్ల అంత ఆసక్తిగా కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. నువ్వు దేవుని కార్యక్రమాలు ఎంతగా నిర్లక్ష్యం చేస్తూ జీవిస్తావో నీ పట్ల దేవుని కార్యాలు కూడా అంత ఆలస్యం అవుతా ఉంటాయి. అర్థమవుతున్న స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, దేవునికి మనం ప్రథమ స్థానం ఇవ్వాలి. వాళ్ళు మొట్టమొదటిగా బలిపీఠం కట్టుకొని దేవుడిని ఆరాధించారు. రెండవదిగా వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు భయాల మధ్యలో కూడా దేవుని ఆరాధన కొనసాగించారు. 3వ వచనం మనం చదువుదాం. వారు దేశమందు కాపురస్తులైన వారికి భయపడుచు ఆ బలిపీఠమును
దాని పురాతన స్థలమును నిలిపి దాని మీద ఉదయములను అస్తమయములను యెహోవాకు దహన బలులు అర్పించుతూ వచ్చింది. 3వ వచనంలో వారు దేశమందు కాపురస్తులైన వారికి భయపడచ్చు. ఏం జరిగిందో తెలుసా? 70 సంవత్సరాలు వీళ్ళు లేరు కదా, ఆ స్థలాన్ని వేరే వాళ్ళు వచ్చి ఆక్రమించుకున్నారు. ఆ దేశంలో వేరే వాళ్ళు కాపురం చేయడం ప్రారంభించారు. శత్రువులు కాపురం చేయడం ప్రారంభించారు. తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇల్లు లేవు, మందిరం లేదు. భయంతో వాళ్ళ మధ్య జీవిస్తూ, వాళ్ళ సొంత దేశం అయినప్పటికీ కూడా వాళ్ళ భయంతో జీవిస్తూ వాళ్ళు ఏం చేశారంటే, ఆ కాపురస్తులైన వారికి భయపడుచు, భయాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారంటే ఉదయమున అస్తమయమున దహన బలులు అర్పిస్తూ దేవుని ఆరాధిస్తూ వచ్చారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భయాలుంటాయి, శ్రమలుంటాయి, కష్టాలుంటాయి, ఇరుకులుంటాయి, ఇబ్బందులుంటాయి, అవమానాలుంటాయి, నిందలుంటాయి, చెయ్యని నేరాలు అంటగట్టేది ఉంటది, బురద చల్లేది ఉంటది, ఏమండి కొన్నిసార్లు దూషణలు ఉంటాయి. అన్ని భరించాలి. అన్నిటి మధ్య కూడా నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు దేవుడిని సేవించడం, దేవుడిని ఆరాధించడం ఆపకూడదు. స్తోత్రం. హల్లెలూయా. భయాల మధ్య వారు బలులు అర్పించడం ప్రారంభించారు. ఆ దేశ ప్రజల భయం వాళ్ళకుంది. ఈ రోజు ఈ మాటలు వింటున్న సహోదరు సహోదరి, నీ జీవితంలో కూడా కొన్ని భయాలు ఉండొచ్చు. నువ్వు దేవునికి భయపడుతున్నావో పక్క వారికి తెలియకపోవచ్చు. నీకెన్ని భయాలను ఉండొచ్చు, లేకపోతే నీకు ఎలాంటి పరిస్థితులైనా ఉండొచ్చు. భయాల మధ్య, శ్రమల మధ్య కూడా నువ్వేం చేయాలంటే దేవుణ్ణి ఆరాధిస్తూ కొనసాగలగాలి. అది నిజమైనటువంటి భక్తి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారు దేశమందు కాపురస్తులైన వారికి భయపడచ్చు. ఆ బలిపీఠమును దాని పురాతన స్థలమున నిలిపి దాని మీద ఉదయములను అస్తమయమును యెహోవాకు దహన బలులు అర్పించుతూ వచ్చింది. ఎక్కడికంటే తెలుసండి, బలిపీఠము సొలొమోను మందిరములో బలిపీఠం ఎక్కడైతే ఉండేదో సేమ్ అదే లొకేషన్ లో మరలా తిరిగి బలిపీఠాన్ని నిలబెట్టారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడ బలిపీఠం కూలిపోయిందో అక్కడ బలిపీఠాన్ని తిరిగి కట్టారు. భయాల మధ్య వాళ్ళు దేవుని ఆలయాన్ని కట్టడం ప్రారంభించారు. వాళ్ళు ఏం చేశారంటే ఉదయమున అస్తమయమున బలులు అర్పిస్తూ వస్తున్నారు. ఉదయము అస్తమయము దేవుని ఆరాధన చేయాలి, దేవుని సేవించాలి. ప్రతి సమయంలో దేవుని సేవించాలి. ఈ రోజు నీ బలిపీఠము ఎలా ఉంది? కూలిపోయిన స్థితిలో ఉందా? ఏమండి, దేవుడి కార్యాలు నా జీవితంలో జరగాలి అని అందరూ ఆశపడతా ఉన్నారు. కానీ దేవుడి కార్యాలు చేయాలంటే దానికి తగ్గ భక్తి పొదువైపోతా ఉంటుంది. ఒకసారి నిజంగా పట్టుదలగా భక్తి చేసి చూడు, దేవుడు ఎందుకు కార్యం చేయడు. ఈ మాటలు అర్థమవుతున్న ప్రియ సహోదరుగా వాళ్ళు ఏం చేస్తారంటే భయాల మధ్య వాళ్ళు బలిపీఠాన్ని నిలబెట్టారు. భయాల మధ్య వాళ్ళు ఆరాధన చేయడం ప్రారంభించారు. భయాల మధ్య వారు ఉదయము అస్తమయము వాళ్ళు బలులు అర్పించడం ప్రారంభించారు. ఈరోజు నీ చుట్టూ ఎంతటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నువ్వేం చేయాలంటే దేవుని వెంబడించడము మానకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు ఇంకా ఏం చేస్తారంటే 3వదిగా వాళ్ళు మందిరానికి పునాది వేశారండి. స్థిరమైన పునాది మరలా తిరిగి వేశారు. చదువుదాం. హెజ్రా గ్రంథం 3:10. శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాదిని వేయుచుండగా ఇశ్రాయేలు రాజుని దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకొనిన వారై యాజకులు పాకాలతోనూ ఆసాపు వంశస్థుల లేవీయులు చేయి తాళములతోనూ నిలవబడి యెహోవాకు స్తోత్రము చేసి వారు మరలా ఏం చేశారంటే అందరూ కలిసి ఏమండి వాళ్ళు మందిరానికి పునాది వేశారు. కూల్చి వేసినటువంటి నెబుకద్నెజరు ఎలా కూల్చి వేశాడంటే సొలొమోను కట్టినటువంటి బంగారు దేవాలను ఎలా కూల్చి వేశాడంటే పునాదులతో సహా కూల్చి వేశాడు. నెబుకద్నెజరు అనుకున్నాడు ఇక వీళ్ళ జీవితంలో తిరిగి మందిరము ఉండదు వీళ్ళకి అనుకున్నాడు. కానీ దేవుని సంకల్పం చూడండి, ఏ మందిరం కూలిపోయిందో ఆ మందిరం దగ్గర మరలా పునాది దేవుడు వేయించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజు పాడైనటువంటి స్థలాలను దేవుడు బాగు చేస్తున్నాడు. నీ జీవితంలో కూడా కొన్ని పాడైపోయినటువంటి పరిస్థితులు ఉంటాయి. అది నీ మనసు కావచ్చు, నీ పరిస్థితులు కావచ్చు, నీ కుటుంబంలో ఏదో ఒక మూల కొన్ని పాడైపోయినటువంటి పరిస్థితులు ఉంటాయి. దేవుడు ఏమంటాడంటే స్థిరమైన పునాది తిరిగి వేసుకో, స్థిరమైన పునాది తిరిగి వేసుకో. శిల్పకారులు రాళ్లను చెక్కి పునాది వేస్తుంటే యాజకులు ఏం చేశారంట? యాజక వస్త్రాలు వేసుకుని నిలబడ్డారంట. ముందు చాప్టర్ లో మనం చదువుతాము ఏంటంటే వీళ్ళంతా కూడా యాజకుల కొరకు 100 వస్త్రాలు తెచ్చారు. యాజకులు ధరించడానికి 100 జతల బట్టలు యాజకులకు తెచ్చారు. ఆ బట్టలు వేసుకుని యాజకులందరూ నిలబడ్డారు. వారందరూ కూడా బూరలు ఊదుతున్నారు. ఇదిగో ఆసాపు టీం అంతా కూడా మరి పాటలు పాడుతున్నారు, వాయిద్యాలు వాయిస్తున్నారు, స్తోత్రాలు చెల్లిస్తున్నారు. స్తుతుల మధ్య, స్తోత్రాల మధ్య, వాయిద్యాల మధ్య, బూర శబ్దాల మధ్య, యాజకుల ప్రార్థన మధ్య ఏం జరిగింది తెలుసా?
మందిరానికి పునాది వేయబడింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తిరిగి మరలా తన మందిరాన్ని కట్టడానికి అనుమతి ఇచ్చాడు. ఈ రోజు నీ ఆత్మీయ జీవితంలో కూడా ఒక స్థిరమైన పునాది వేసుకోవాలి. ఒక స్థిరమైన పునాది. చంచల మనస్సు, కొద్దిగా ఇటు కొద్దిగా అటు, కొన్ని రోజులు ఇటు కొన్ని రోజులు అటు, చంచల మనస్సు నీలో ఉండకూడదు. స్థిరమైన పునాది, ఆ పునాది యేసుక్రీస్తు అయి ఉండాలి. యేసుక్రీస్తు అనే బండ మీద నీవు కట్టబడాలి. కొంతమంది ఇసుక మీద తమ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటా ఉంటారు. చిన్న చిన్న శ్రమలకి, చిన్న చిన్న గాలి తుఫాన్లకి పడిపోతా ఉంటది ఆ విశ్వాసం. స్థిరమైన పునాది. అగ్ని పరీక్షలు వచ్చిన నా విశ్వాసం చెక్కు చెదరదండి. కొలిమిలో కాల్చబడిన నా విశ్వాసం చెక్కు చెదరదండి. తుఫానులు వచ్చిన, సునామీలు వచ్చిన నా విశ్వాసం చెక్కు చెదరదండి. సింహాల గుహలో వేసిన నా విశ్వాసం చెక్కు చెదరదండి. అలాంటి విశ్వాసాలకి నువ్వు ఎదగలగల స్థిరమైన పునాది నువ్వు వేసుకోవాలి. గ్రహిస్తున్న స్థుతుల మధ్య ఆ యొక్క పునాది వేయబడి, మందిరానికి పునాది వేయబడి, దేవుడు పాడైన స్థలం ఏదైనప్పటికీ కూడా ఇదిగో తిరిగి మరలా పునాది వేయాలని దేవుడు కోరుచుంటున్నాడు. నువ్వెక్కడ చెడిపోయావో, నీ జీవితంలో ఏ భాగము నీకు నష్టపరిచిందో తిరిగి దాన్ని రిస్టోర్ చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం చేయాల్సిందల్లా దేవుని మీద విశ్వాసం వచ్చి ఆయన దగ్గర తిరిగి రావాలి. ఆ మందిరం పునాది వేయబడ్డప్పుడు ఏంటంటే కొంతమంది ఏడ్చారు, కొంతమంది సంతోషించారు. చదువుదాం 12-13 వచనాలు మనం చదువుదాం. మునుపటి మందిరమును చూచిన యాజకులలోను, లేవీలలోను, కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు చేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దంతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరచిరి. ఏది సంతోష శబ్దమో, ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకోనలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినబడెను. ఎవరైతే 70 సంవత్సరాలకు ముందు పాత మందిరాన్ని చూసి, బంగారు దేవాలయాన్ని చూసి, ఎవరైతే దాన్ని చూసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు 70 సంవత్సరాల తర్వాత మరలా పునాది వేయబడేటప్పుడు ఆ మందిరాన్ని జ్ఞాపకం చేసుకొని దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆ మందిరాన్ని జ్ఞాపకం చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంట, అనేక మంది ముసలి వాళ్ళు ఏడ్చారంట దుఃఖముతో. ఎందుకో తెలుసా? పాడైన దానిని దేవుడు బాగు చేయడం ప్రారంభించినప్పుడు ఆనంద బాష్పాలు వస్తాయి. నీ జీవితంలో కూడా ప్రశ్నట్లరా, ఏ పరిస్థితిలో నువ్వు చెడిపోయావో, లేకపోతే ఏ విషయాల్లో నీ పరిస్థితులు చెడిపోయాయో నాకైతే తెలియదు, కానీ దేవుడు బాగు చేయాలనుకుంటున్నాడు నీ పరిస్థితి. దేవుడు చెడిపోయిన పరిస్థితులను బాగు చేయడం ప్రారంభించినప్పుడు ఏం చెప్తా తెలుసా? ఆనందంతో ఆనంద బాష్పాలు, దుఃఖం కలుగుతుంది. వాళ్ళు ఆనంద బాష్పాల్లో కూడా దేవుని స్తుతించారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కన్నీటితో నువ్వు దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభిస్తావు. కన్నీటితో నువ్వు దేవుణ్ణి అనుభవించడం ప్రారంభిస్తావు. కొంతమంది అయితే అబ్బా మరి చక్కగా మనం విజయం సాధించమని సంతోషగానాలు చేశారు. అందరూ కూడా గొప్ప శబ్దం చేయగా అసలు ఏది దుఃఖ శబ్దమో, ఏది సంతోష శబ్దమో గ్రహించలేక జనాలు ఉండిపోయారు. కానీ ఆ శబ్దము చాలా దూరం వినబడింది. ఈరోజు నీ యొక్క స్తుతులు, నీ మాట అనేక ప్రాంతాలకు చేరుకోవాలి. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఇక్కడ దేవుడు స్థిరమైన పునాది వేసి మరలా నిలబెట్టాడు. వాళ్ళు అనుకున్నారు ఇక మన జీవితంలో తిరిగి మందిరాన్ని కట్టలేము అనుకున్నారు. కానీ మన ఉద్దేశాలు వేరే, దేవుని తలంపులు వేరు. దేవుడు ఏం చేశాడు తెలుసా? తిరిగి మరలా తన మందిరానికి పునాది వేయించాడు. గాడ్ ఆఫ్ ద రిస్టోరేషన్. మరలా దేవుడు పునాది వేయించాడు. నీ జీవితంలో కూడా అనుకోవచ్చు, ఇక ఇది నా జీవితంలో మరలా నేను చూడలేను, దీన్ని చేయలేను, ఈ పరిస్థితి మారదు అనుకోవచ్చు. దేవుడికి అసాధ్యమైంది లేదు. ఆ పరిస్థితిని దేవుడు మార్చగలుగుతాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, వాక్యాన్ని ముగించే ముందు ఈ రోజు మనం నేర్చుకున్న పాఠాలు. చెర నుండి వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు మొట్టమొదటిగా బలిపీఠాన్ని కట్టుకున్నారు. మొదటి స్థానం దేవుడికి ఇచ్చారు. నీ జీవితంలో కూడా దేవుడికి మొట్టమొదటి స్థానం ఇవ్వాలి. ప్రథమ స్థానం దేవుడికి ఇవ్వాలి. దేవుడికి ఇవ్వాల్సింది సమయము, దేవుడికి ఇవ్వాల్సినటువంటి టైం ఇన్వెస్ట్మెంట్ దేవుడికి ఇచ్చిన తర్వాత మీ పనులను చేసుకోగలగాలి. దేవుడిని వెంబడించడం అంత సులువు కాదు. సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారికి హింసలు కలుగుతాయి. హింసలు వస్తాయి తప్పకుండా. ఎప్పుడైతే నువ్వు ఆత్మీయంగా నిష్ఠగా ఉండి దేవుళ్ళు బలపడాలనుకుంటావో అప్పుడే సాధన శోధనలు ఇంకా అధికం అవుతాయి, హింసలు ఎక్కువ అవుతాయి. వాటన్నిటి మధ్య, భయాల మధ్య, హింసల మధ్య కూడా నువ్వు నిలకడ కలిగి దేవుణ్ణి ఆరాధించగలగాలి. నీ జీవితానికి ఒక స్థిరమైన పునాది క్రీస్తు అనే బండ పైన నువ్వు కట్టబడాలి. క్రీస్తు అనేటువంటి పునాది మీద నువ్వు కట్టబడాలి. అలా కట్టబడ్డప్పుడు నీ ఆత్మీయ జీవితం దేవుడు ఎంతగానో నడిపిస్తాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేసి నడిపించును గాక.